హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజీరామ్. ఈ వీడియోలో అయితే బెండకాయ కొబ్బరి ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. నేనైతే బెండకాయ ముక్కల్ని ఈ విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ముందుగా ఫస్ట్ అయితే ఆయిల్ అది హీట్ అయిన తర్వాత వేరుశనగ గింజలు యాడ్ చేసుకోవాలి. వేరుశనగ గింజలను అయితే లైట్గా వేయించుకోవాలి. కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ అది. వేరుశనగ గింజలు వేయించిన తర్వాత అదే ఆయిల్లో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, పచ్చిశనగపప్పు వీటన్నింటిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే పచ్చిమిరపకాయలు యాడ్ చేయడం లేదు. ఎండుమిర్చిని 2 ఎక్స్ట్రా తీసుకొని యాడ్ చేసుకున్నాను. వాటితో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని అయితే ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని అయితే ఒకసారి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. బెండకాయ కర్రీ వండేటప్పుడు మూత అది పెట్టకూడదు. కర్రీ కలర్ అది చేంజ్ అయిపోతుంది. నేనైతే బెండకాయ కొబ్బరి ఫ్రై కాంబినేషన్గా రసం అది పెడుతున్నాను. రసం మరుగుతుంది. ఎండు కొబ్బరి తీసుకున్నాను. దాన్ని అయితే పౌడర్లా చేసి పెట్టుకుంటాను. టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు అది మగ్గుతాయి. బెండకాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడైతే ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గింజలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పసుపు, కారం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి, వేరుశనగ గింజలు వేయడం వల్ల కర్రీ టేస్టే మారిపోతుంది. చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్. చూసారా, పొడి పొడిగా భలే వచ్చింది కర్రీ. భలే వచ్చింది పొడి పొడిగా కర్రీ అయితే చాలా బాగుంది. కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. చూసారుగా, బెండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది. కర్రీ అయితే పొడి పొడిగా భలే వచ్చింది. ఈ బెండి కొబ్బరి